సో హాయ్ గైస్, మ్యాజిక్ క్యూబ్ ఈవెంట్లో అయితే ఈ బండిల్ అయితే చూసేసాను. దివాళీ మ్యాజిక్ క్యూబ్ ఈవెంట్. अरे यार ब्रो इट्रा 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 जल्दी रा एनिमी एनिमी ओ माय गॉड फर्स्ट राउंड ఓడిపోబోతున్నాం. చాలా ఈజీగా చెప్పగలుగుతాను. ఐ థింక్ సో ది సెకండ్ రౌండ్ విల్ బి విన్ అంటే కంపల్సరీ విన్ అని కాదు, అలా అనుకుంటా. ఎవరు లేరా? ఓ అప్పటి నుంచి వెతుకుతున్నా కానీ మీదేనే ఉంది. గాడ్ 1x డెవిల్, గాడ్ ఇంకా డెవిల్ మిక్స్ అంట. బాబు నువ్వు ఫస్ట్ కొట్ట బాబు. ఐడియానే మంచిగా పెట్టుకుంటారు కానీ ఇక్కడ చూస్తే ఓ గైస్ అందరూ ఒకటే బ్యానర్ పెట్టుకున్నారు. బట్ అవతార్ ఒకటే వేరేగా ఉంది. నాది రెండు సేమే ఉన్నాయి. బస్ అందరివి అవతార్ చేంజ్ ఉంది. డార్క్ షాడో ఓకే, డెవిల్ ఏంటి పేషెంట్ నేను అడరాకింది చట్ పో. డ్రైవ్ 02 కాదు 02 చేసేసి ఎర్రగా కనిపిస్తున్న ఈ జీవులు రొయ్యలు. వీటిని చైనీయులు చెరువుల్లో వేసి తాబేళ్లకు తినిపిస్తారు. ఎందుకంటే ఇవి తాబేళ్లకి ఇష్టమైన ఆహారం. కాబట్టి చైనీయులు వీటిని పెంచడానికి ఈ రొయ్యలను సరస్సుల నుండి పట్టుకుంటారు. ఆ తర్వాత వీటిని ఎండలో ఎండబెట్టి ఈ తాబేళ్లకు వేయడంతో ఇవి వేగంగా పెరుగుతాయి. ఇక్కడ ఈ వ్యక్తికి 200 IQ ఉంది. ఎందుకంటే బీచ్ దగ్గర అలల్ని చూసి ఒక స్పాట్ దాన్ని చూడటం కోసం అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. కానీ సడన్ గా ఏదో తేడాగా అనిపించి ఇతను ఆ ఫ్రేమ్ ఎక్కుతాడు. అప్పుడే ఇలా జరిగింది. సరైన చదునైన షీట్లుగా విడిపోతుంది. ప్రతిసారి అలాగే జరుగుతుంది. కానీ ఇది ఎందుకు జరుగుతుంది? దీనిని తెలుసుకుంటే మీరు ఈ
బండిల్ తీసినప్పటి నుంచి నాకు ఒక్క మ్యాచ్ కూడా విన్ అవ్వలేకపోతున్నాను. నాకు తెలిసి వచ్చిన వాళ్ళు నేను ఒక్కనే ఉండిపోతాను. ఎందుకంటే చూడండి, ఫస్ట్ SMP వచ్చింది, సెకండ్ రౌండ్లో గాగ్ వచ్చింది అంటే డెవిల్, లాస్ట్కి థర్డ్ రౌండ్లో ఫ్లాగ్స్ వచ్చింది అండ్ లాస్ట్లీ ఐ విల్ కమ్ ఐ థింక్. ఇది చూడండి, ఇక్కడ చూడండి SMP, గాగ్, ఫ్లాగ్స్, ఇంకా నా పేరు ఉంది. సో ఐ థింక్ ఈసారి నేను ఇక్కడనే ఉంటాను. అలా ఉండని ఇది ఒకటే. ఎగ్జామ్ ఎలా రాసావరా? ఫస్ట్ వస్తుందా? ఫస్ట్ వచ్చేస్తా? ఫస్ట్ ఈ మాస్క్ ని ఒకసారి మన ఫేస్ లో పెట్టారంటే ఎంత ప్రయత్నించినా మన ఫేస్ అనేది కదలదు. ఇలా ఎందుకు అంటే ఇది పెట్టిన వెంటనే మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది, కానీ విత్ ఇన్ సెకండ్స్ లోనే అది గట్టి పడిపోతుంది. దీనివల్ల క్యాన్సర్ రేడియోథెరపీ చేస్తున్నప్పుడు మన బాడీ కదులుతూ ఉంటుంది. ఇలా చేయడం చాలా ముఖ్యం. ఈ మాస్క్ ని తేనెటీగల పెంపకం అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఎలా అంటే తేనెటీగలు స్వయంగా గూడు నిర్మించడానికి చాలా కష్టపడాలి. అవి తమ శరీరంలోని మైండ్ని కరిగించే చిన్న గూడు నిర్మిస్తాయి. ఇంగ్లాండ్ లో పార్కింగ్ స్పాట్స్ ని కాపాడుకోవడానికి వాళ్ళు ఒక జీనియస్ టెక్నిక్ ని కనిపెట్టారు. ఈ మ్యాచ్ ఇప్పటి నుంచి నేను ఎలా తర్వాత పోల్ లో ఇలాంటి ఒక మెటల్ పోల్ ని పెడతారు. ఒకవేళ మీరు మీ కార్ లో బయటకు వెళ్ళాలి అనుకుంటే ఆ పోల్ ఇలా పైకి లాగేసి వెళ్ళాలి. అప్పుడు మీ పార్కింగ్ ప్లేస్ లో ఇంకెవరు పార్క్ చేసుకోలేరు. ఇంగ్లాండ్ లో పార్కింగ్ ఈ వ్యక్తి ఉపయోగిస్తున్న ఈ ఐరన్ క్లిప్ కి ఓ బాయ్ అగ్గు. అందరూ దీన్ని ప్రమాదకరమని అనుకున్నారు. థ్యాంక్ యూ బ్రో. వాస్తవానికి ఆ చిన్న గ్యాప్ వల్ల మిడ్ ఈ రేంజ్, పర్వతాలు లాంగ్ రేంజ్, ఈ షార్ట్ రేంజ్. అంచున ఉన్న కేబుల్ వెంట వెళ్ళగలుగుతున్నాడు. ఒకవేళ ఈ గ్యాప్ గనక లేకపోతే ఇతడు అక్కడే లాక్ చేయబడి ఉండేవాడు. ఈ వ్యక్తి ఉపయోగించి ఈ విధంగా ఐరన్ రాడ్ తీసుకుని ఒక చెట్టులో గుచ్చుతారు. తర్వాత ఆ హోల్లోకి ఈ విధంగా వాటర్ అయితే పోస్తారు. ఆ చెట్టుకి గాయం అవ్వడం వల్ల అది గమ్ లాంటి రెసిన్ అయితే వదులుతుంది. అలా కొన్ని ఏళ్ళు గడిచే కొద్దీ ఆ చెట్టు తన గాయాన్ని మార్చుకోవడానికి వదిలిన రెసిన్ ఈ విధంగా ఒక స్వీట్ స్మెల్ అయితే ఇస్తుంది. తర్వాత వీళ్ళు మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వచ్చి దాన్ని కట్ చేసి పర్ఫ్యూమ్ తయారు చేసే కంపెనీలకి లక్షలు అమ్ముతారు. ఆ చెక్కతో వాళ్ళు ఈ విధంగా పర్ఫ్యూమ్స్ అయితే తయారు చేస్తారు. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి బెరీ బాంబ్. మన సైడ్ అయితే దీన్ని బెరీ బాంబ్స్ అని అంటారు. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. దీని లోపల వచ్చేసరికి ఈ టైప్స్ బాంబ్స్ ఉంటాయి. ఈ బాంబ్ ని 5 డిఫరెంట్ టైప్స్ లో కలుద్దాం. లాస్ట్ వచ్చేసరికి టమాటాలో పెట్టి కలుద్దాం. టమాటా ఏ విధంగా పేలుతుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నార్మల్ పీస్ కాల్చి చూద్దాం. సో గైస్, నా ఫేషియల్ తొందరలో లాబోతుంది. మీరు మా తమ్ముడితో కూడా మాట్లాడచ్చు. మోక్స్, నా ఫేస్ క్రీమ్ అయిపోతుంది కదా తొందరలో. సాస్ బానే వచ్చింది. ఫ్లోర్ వచ్చేసరికి లబ్బర్తో చుట్టి చెప్పరా కాల్చి చూద్దాం. అయిపోతుంది. ఇది కూడా గట్టిగానే పేలింది. ఫోర్త్ వచ్చేసరికి పేపర్ చుట్టి జస్ట్ కాల్చి ఏం చూద్దాం. లేదు, టార్గెట్ 1 మిలియన్ కూడా కాదు, వచ్చేసరికి పీసెస్ Yes. అయిపోయాయి. లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి టమాటాలో పెట్టి కాల్చి చూద్దాం. 100K, ఫస్ట్ వచ్చేసరికి Just fail 100K. అయింది. మళ్ళీ ట్రై చేసిన సిల్వర్ ప్లే బటన్కి నా ఫోటో ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒకసారి ఫేస్ రీల్ చేశాను పోస్ట్లో. ఎవరికి తెలియదు అనుకుంటా అప్పుడు నేను ఏంటంటే మా గల్లీలో ఒక బుడ్డోడు అయితే రోజు చేపలు కొందాం అంటుంటే నేనైతే తీసుకుని అయితే వచ్చేసినామా ఒక షాప్ అయితే వచ్చాం అనమాట. ఫస్ట్ ఈడేమో ఆ బుడ్డోడు అయితే ఇడైతే ఆల్ఫా అంటుండు, బీటా అంటుండు, గప్పస్ అంటుండు, ఏమేమో చెప్తున్నాడు మా పేర్లు అయితే. నీకు నచ్చింది అయితే కొనుక్కోమని చెప్పిన మా ఇక మనకి నచ్చిన షాప్ లేదని రోడ్ మీద పోతుంటే ఒక బ్యూటిఫుల్ విజువల్ అయితే కనిపిస్తుంది మామ నాకైతే. అట్నుంచి అయితే వేరే షాప్ అయితే పోయినాం అనమాట. ఇక ఈ షాప్ లో అయితే బుడ్డ బాబు అయితే కూర్చుంది మామ. చేపలంతా అందుకైతే ఇక లోపలికి అయితే పోయినాం. అందరికీ నమస్తే. అందరు మంచిదారని చెప్పండి. అందరికీ నమస్తే. అందరు మంచిదారని చెప్పనుకుంటున్నా. ఈ రోజు మన వీడియోలో ఒక స్పెషల్ ఐటమ్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేందో మీ అందరికి తెలుసా? తెలిసే కింద కామెంట్స్ చెప్పండి, లేకుంటే నేను మీ అందరికి తెలుసా. సింగిల్ వీల్ ఎలక్ట్రిక్ యూనిసైకిల్. సో SMP ఉన్నాడు, దీనిపైన నిల్చొని వెళ్ళొచ్చు, కూర్చొని వెళ్ళొచ్చు. ఇద్దరిని కొట్టుకోవచ్చు అనుకోవచ్చు. స్పెషల్ ఎవరైతే థ్రిల్ అంటే ఇష్టపడతారో నాకే డైరెక్టర్ లేదురా నేను. ఒకవేళ మనం ముందే
రే ఆల్రెడీ ఉన్నాడు రా మీ ఇక్కడ దగ్గరలో నీకు అది MP5 ది బ్రో MP5 3 బ్రో రే MP5 తీరా నాయన కొడక ఆడు రివైవ్ అవుతాడురా నా కొడక రే ఆడు వేసి కొడతాడురా MP5 పట్టరా నాయన ఇది MP40 పట్టదు ఓ మంచిదే MP5 పట్టినా కూడా బాగుంటుంది నాకేంటంటే MP5తో ఎలా ఆడతాడు కానీ దీని వెనక ఒక కండిషన్ కూడా ఉంది. కాస్త ఆగండి చెప్తాను. మీరు టయోటా యొక్క ఏనుగు లాంటి ల్యాండ్ క్రూజర్ ని ఇండియాలో కొంటే ఈ వెహికల్ మీకు దాదాపు 2,75,00,000 ఆనర్ ప్రైస్ కి వస్తుంది. అంతేకాదు అంత డబ్బు ఇచ్చినా కూడా మీకు సంవత్సరాల పాటు వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీని కాస్ట్ ఈ వర్షాకాలంలో మీ దగ్గర ఉండాల్సిన కొన్ని అమేజింగ్ గ్యాజెట్స్ అన్ని చేశాక మీ రియాక్షన్ ఇలా మీరు ఎప్పుడు చూడండి 3 అమేజింగ్ వాచెస్. నెంబర్ 1 టెలిఫోన్ వాచ్. ఈ వాచ్ సేమ్ టెలిఫోన్ లానే ఉంది, చూడడానికి క్లాసిక్ అండ్ కూల్ గా ఉంది. కారు, ఇల్లు, ఆఫీస్ ఎక్కడైనా ఉపయోగపడే మల్టీపర్పస్ వాక్యూమ్ క్లీనర్. చిన్న సైజు కానీ శక్తివంతమైన పనితీరు. 4500 W పవర్ తో అన్ని చోట్ల క్లీన్ అండ్ షైన్. దీని ప్రత్యేకత ఏమిటంటే వాక్యూమ్ మాత్రమే కాదు, బ్లోయర్ ఫంక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి దుమ్ము, ఎండిన ఆకులు అన్ని క్షణాల్లో క్లియర్ అవుతాయి. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ మరియు స్టడీ. ఇలాంటి కొన్ని బైక్ గ్యాజెట్స్ ని చూసాక మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఆ బైక్ గ్యాజెట్స్ ఎవరు చూస్తే ముందు మీరు అమ్మ అయితే లైక్ చేయండి. ఒకవేళ అబ్బాయి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి బైక్స్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ బైక్ నేమ్ ని కమెంట్ చేయండి. మీరు కూడా మీ బైక్ ని చాబీతో స్టార్ట్ చేయడం మానేయండి. ఇలాంటి ఒక కార్ టెక్నాలజీ సెట్ చేసుకుంటే కనుక మీరు ఇలా చిన్న కార్తో అయితే మీ బైక్ అయితే స్టార్ట్ చేయొచ్చు. నెంబర్ 2 అమేజింగ్ హెల్మెట్ ని చూడండి. ఈ హెల్మెట్ కి అయితే లైట్స్ అయితే ఉన్నాయి. ఇవి మీకు ఒక ఇండికేటర్స్ లాగా పనికిస్తాయి. ఫ్రెండ్స్ ఇలాంటి బైక్ గ్యాజెట్స్ మీకు కూడా కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇది గైస్ మన పార్ట్ 6 ఆఫ్ సిఎస్. సో సిఎస్ పార్ట్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి మీకు డైలీ అప్లోడ్. టైం ఇచ్చాను అందంగా. సో గైస్ అందరికీ బాయ్ బాయ్. Bye bye guys.